Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET EBSET students. Today session వచ్చేసి తెలంగాణ నీట్ విద్యార్థులకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్రయారిటీ లిస్ట్ ఇవ్వబోతున్నాను. టోటల్ 57 ప్లస్ 4 కాలేజెస్ అంటే 61 కాలేజెస్ది ఆర్డర్ ఇవ్వబోతున్నాను. ఇన్ గవర్నమెంట్, ప్రైవేట్, మైనారిటీ కాలేజెస్ అలా ఆర్డర్ ఇవ్వబోతున్నాను. ఒకసారి చూడండి లాస్ట్ వరకు. నీట్ తెలంగాణ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ ఆర్డర్ ఫ్రమ్ టాప్ కాలేజ్ టు నార్మల్ కాలేజ్. సార్ మీరు ఒక కాలేజ్ని టాప్ అని ఎలా డిసైడ్ చేశారు, ఒక కాలేజ్ని నార్మల్ కాలేజ్ అని ఎలా డిసైడ్ చేశారు అంటే, మన తెలంగాణలో ఉన్నాం లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం లేదా ఒక స్టేట్లో ఉన్నాం. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ ఎక్కడ జాయిన్ అవుతాడు అంటే మనం ఆలోచించకుండా ఏం చెప్తాం, ఎయిమ్స్ ఢిల్లీ సార్, జిప్మర్ అని చెప్తాం కదా. అలానే మనకు ఆల్ ఇండియా లెవెల్లో ఎయిమ్స్ ఢిల్లీ ఉన్నట్టు తెలంగాణలో గాంధీ, ఉస్మానియా ఒక బ్రాండెడ్ కాలేజెస్ చాలా ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని టాపర్స్ సెలెక్షన్ బేస్ చేసుకొని ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్, తెలంగాణలో గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ అలా ఇవ్వడం జరుగుతుంది. అఫ్కోర్స్ మీకు కూడా కొంత ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎలా ఇస్తున్నానో చెప్తా. ఫ్రమ్ టాప్ కాలేజ్ టు నార్మల్ కాలేజ్ ఇది నేను ఎలా ఇస్తున్నాను అంటే, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ ఎలా అయితే ఎయిమ్స్ ఢిల్లీ సెలెక్ట్ చేసుకుంటాడో తెలంగాణ టాపర్ కూడా ఐదర్ గాంధీ ఆర్ ఉస్మానియా సెలెక్ట్ చేసుకుంటాడు. దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక టాపర్ సెలెక్ట్ చేసుకున్నంత మాత్రం నేను కూడా అదే తీసుకోవాలా సార్ అని అనుకోకండి. ఫ్యాకల్టీ కానీ, పేషెంట్ ఇన్ఫ్లో కానీ, ఇంటర్న్షిప్ కానీ, ఓకేనా, ఎక్స్పీరియన్స్డ్ పెద్ద పెద్ద మెడికల్ కాలేజెస్, పెద్ద పెద్ద హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు ఇచ్చే సజెషన్స్ చాలా చాలా వాల్యుబుల్. ఆ టీచింగ్ చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ని తీసుకొని చెప్తాం. గౌట్, ప్రైవేట్, మైనారిటీ బేస్డ్ ఆన్ ఓపెన్ కేటగిరీ ర్యాంక్ ప్రిఫరెన్సెస్. ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ ఫస్ట్ ర్యాంక్ ఎయిమ్స్ ఢిల్లీ తీసుకున్నట్లు లాస్ట్ ఇయర్ టాప్ ర్యాంకర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వెరీ గుడ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వెరీ గుడ్ ర్యాంక్ స్టూడెంట్స్. గుడ్ స్టూడెంట్స్ అంటే నార్మల్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా వెరీ గుడ్ స్టూడెంట్స్. బట్ ర్యాంక్ ఆ టైంకి వాళ్ళకి మంచి స్కోర్ వచ్చి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు కదా, ఆ స్టూడెంట్స్ సెలెక్షన్ బట్టి నేను ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. వేరే ఫ్యాక్టర్స్ని కూడా నేను తెలుసుకొని మీకు ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్యాకల్టీ కానీ, పేషెంట్ ఇన్ఫ్లో కానీ, అండ్ సీనియర్స్ సపోర్ట్ కానీ, ఓకే, ఇలాంటి మెయిన్ ఫ్యాక్టర్స్ తీసుకొని మీకు ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఫైనల్లీ డిపెండ్స్ ఆన్ యూ ఓన్లీ. నేను ఒక కాలేజ్ మంచిది అన్న తర్వాత మీరు మీ వైపు నుండి ఆలోచించండి. నేను ఓన్లీ అకాడమిక్స్, ప్రొఫెసర్స్, ఇంటర్న్షిప్, పేషెంట్ ఇన్ఫ్లోని బట్టి చెప్తాను. బట్ మీ సిచ్యువేషన్, పేరెంట్స్ మీకు ఐడియా ఉంటుంది, మీ పిల్లల హెల్త్ అవన్నీ, ఓకే, వాటిని దృష్టిలో పెట్టుకొని తీసుకోండి. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక స్టూడెంట్ వాంట్స్ టు స్టడీ ఇన్ హైదరాబాద్. ఆ స్టూడెంట్ హైదరాబాద్లోనే చదువుకుందాం అనుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఇల్లు వచ్చేసి, హోమ్ టౌన్ వచ్చేసి హైదరాబాదే, పీజీ ప్రిపరేషన్కి ఈజీగా ఉంటుందని. ఆ స్టూడెంట్ ఎలా ప్రయారిటీ ఇస్తాడు? గాంధీ, ఉస్మానియా, ఈఎస్ఐసి, గవర్నమెంట్. నెక్స్ట్ కేఎంసీ ఇవ్వాలి అని అనుకుంటాం, కానీ వాళ్ళు అపోలో కామన్ ఇస్తారు. అదేంటి 3 గవర్నమెంట్ 2 ప్రైవేట్ కదా, ప్రైవేట్ ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు, 4th ప్రయారిటీ అని అనుకోకండి. ఎందుకంటే ఆ పేరెంట్ స్టూడెంట్కి హైదరాబాద్ హోమ్ టౌన్, సో వాళ్ళకి పీజీ ప్రిపరేషన్కి ఈజీ అవుతుంది, ఇంటి నుంచి వెళ్ళి రావచ్చు అని అపోలో కామన్ ఇస్తారు. ఇది ఆ పేరెంట్ ఇష్టం. అంతేగాని నేను అపోలో కన్నా కేఎంసీ బెటర్, మీరు కేఎంసీ పెట్టుకోండి అని చెప్తే ఆ పేరెంట్కి రాంగ్ అవుతుంది. సో అలా ఆలోచించండి. ఇంకొక ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్స్ వాంట్ టు స్టడీ ఇన్ గౌట్ ఓన్లీ. సార్ మా దగ్గర డబ్బులు లేవు, నేను గవర్నమెంట్లోనే చదువుతాను సార్, మాకు తక్కువ డబ్బులతో కంప్లీట్ కావాలి అనుకుంటే ఆ స్టూడెంట్ ఎలా పెడతాడు? గాంధీ, ఉస్మానియా, ఈఎస్ఐసి, నెక్స్ట్ కేఎంసి, నిజామాబాద్ మెడికల్ కాలేజ్, సిద్దిపేట మెడికల్ కాలేజ్ అని ఇలా పెడతాడనమాట. ఇతనికి ప్లేస్తో సంబంధం లేదు, ఈ స్టూడెంట్కి ప్లేస్తో సంబంధం లేదు. ఈ స్టూడెంట్కి చాలా పూర్, వాళ్ళ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాలని లేదు, 10,000 ట్యూషన్ ఫీజ్ సార్, ప్రైవేట్ అయితే 60,000 ఉంది అని. ఈ స్టూడెంట్ ప్రయారిటీస్ డిఫరెంట్. సో మీకు ఏది ఇంపార్టెంటో అది చూసుకోండి. ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు, ఒక స్టూడెంట్ మహబూబ్ నగర్, ఆ అబ్బాయి మహబూబ్ నగర్, వాళ్ళ హోమ్ టౌన్ మహబూబ్ నగర్. నేనేమంటా, గవర్నమెంట్ కాలేజీలో నిజామాబాద్ మంచిది, కొంచెం టాప్ కాలేజ్, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ కిందిది అని చెప్తా. అన్నప్పుడు ఈ మహబూబ్ నగర్ స్టూడెంట్ ముందర 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి నిజామాబాద్ మెడికల్ కాలేజ్, ఇంకొకటి మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్. కానీ ఈ స్టూడెంట్ ఏం చేస్తాడు? ఫస్ట్ మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ పెడతాడు, తర్వాత నిజామాబాద్ పెడతాడు. ఎందుకు అంటే, సార్ 2 గవర్నమెంటే, మరీ లార్జ్ డిఫరెన్స్ లేదు, సో నేను మహబూబ్ నగర్ హోమ్ టౌన్లోనే ఉండొచ్చు, నాకు వీలున్నప్పుడు హాలిడేస్లో నేను హైదరాబాద్ వెళ్తా, అందుకని నేను ఫస్ట్ మహబూబ్ నగర్ పెట్టుకుంటా, తర్వాత నిజామాబాద్ పెట్టుకుంటా అంటాడు. ఇది కరెక్టే ఆ స్టూడెంట్ విషయంలో. నెక్స్ట్ ఒక నిజామాబాద్ స్టూడెంట్ ఉన్నాడు. నిజామాబాద్ స్టూడెంట్కి నిజామాబాద్ ఉంది, చేతిలో మహబూబ్ నగర్ ఉంది. ఏది బెటర్ అంటే ఫస్ట్ నిజామాబాద్ పెట్టుకుంటాడు, తర్వాత మహబూబ్ నగర్ పెట్టుకుంటాడు. ఇది ఆ స్టూడెంట్, ఆ పేరెంట్ ఇష్టం అనమాట. ఇలా మీ ఫ్యాక్టర్స్ని బట్టి మీరు పెట్టుకోండి. నా వైపు నుంచి ఓన్లీ అకాడమిక్స్ని బట్టి,
ప్రొఫెసర్స్ ర్యాంకింగ్ని బట్టి నేను ఇవ్వడం జరుగుతుంది. ఫటాఫట్ టోటల్ 61 కాలేజెస్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఇప్పుడు నేను ఎలా ఇచ్చాను అంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ప్రయారిటీ లిస్ట్, ఇది ప్రయారిటీ ఆర్డర్. ఫస్ట్ ప్రయారిటీ గాంధీ, సెకండ్ ప్రయారిటీ ఉస్మానియా, థర్డ్ ప్రయారిటీ ఈఎస్ఐసి, ఫోర్త్ ప్రయారిటీ కాకతీయ మెడికల్ కాలేజ్, ఫిఫ్త్ ప్రయారిటీ నిజామాబాద్, ఇలా ఇచ్చాను. ఇది ప్రయారిటీ ఆర్డర్. చూడండి ఇది ప్రయారిటీ ఆర్డర్ 1 2 3 4 అనేది. గవర్నమెంటా ప్రైవేటా అనేది ఇక్కడ రాశాను. ఇదేమో కాలేజ్ కోడ్, ఇది కాలేజ్ నేమ్ అనమాట. ఓకేనా, ఇలా మీరు చూసుకోండి. ఇంకొకటి, కొద్దిమంది పేరెంట్స్ అడుగుతున్నారు సార్ గాంధీ ఉస్మానియాలో ఏది బెటర్ అని. మీకు రెండు సేమే ఉంటుంది. మీరు ఆ 2 కాలేజీలకు వెళ్ళి ఒకసారి చూడండి. ఉస్మానియాలో డిఫరెంట్ కేసెస్ వస్తాయని, టీచింగ్ ప్రొఫెసర్స్ బాగుంటారని, గాంధీలో పీజీ ప్రిపరేషన్ బాగుంటుందని, అన్ని 2-3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, మీరు అవి కాలేజ్కి వెళ్ళే డిసైడ్ చేసుకోండి. 2 ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి, ఎయిమ్స్ ఢిల్లీ బెటరా జిప్మర్ బెటర్ అంటే ఏం చెప్తాం. కొన్నిసార్లు జిప్మర్ తీసుకుంటారు కొద్దిమంది, కొన్నిసార్లు ఎయిమ్స్ ఢిల్లీ తీసుకుంటారు. ఓకే, అలా ఈ డిఫరెన్స్ని మీరు మాత్రమే డిసైడ్ చేయండి. ఓకేనా, అంతేగాని ఒక యూట్యూబర్ చెప్పాడు కదా అదే ఫిక్స్ చేసుకొని అక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ యూట్యూబర్ వల్ల ఇక్కడికి వచ్చాము అని మాత్రం బాధపడకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇప్పుడు నేను వరుసగా ఇవ్వబోతున్నాను. ప్రయారిటీ 1 గాంధీ మెడికల్ కాలేజ్, ప్రయారిటీ 2 సెకండ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, ప్రయారిటీ 3 ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్, ప్రయారిటీ 4 కాకతీయ మెడికల్ కాలేజ్ కేఎంసి వరంగల్. ఓకే, ప్రయారిటీ 5 నిజామాబాద్. లేదు సార్ నేను సిటీలోనే ఉండాలనుకుంటున్నా, నేను పీజీ మైండ్లో ఉంటే కాకతీయ ప్లేస్లో ఇక్కడ అపోలో పెట్టండి, నెక్స్ట్ కామినేని పెట్టండి, మీ ఇష్టం. అది 2 ప్రైవేట్ అనమాట. ఓకేనా, సో ఇది 2. 6th ప్రయారిటీ సిద్దిపేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట్, 7th ప్రయారిటీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్, 8th ప్రయారిటీ రిమ్స్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఇది ఆదిలాబాద్. ప్లేస్ చూసుకోండి, మీరేమో మహబూబ్ నగర్లో ఉన్నారు, మీరేమో ఆదిలాబాద్ కావాలని పెట్టుకున్నారు అనుకోండి, ఇబ్బంది కదా. కొంచెం డిస్టిక్లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్లో డ్రాస్టిక్ చేంజ్ ఏమి ఉండదండి. ఓకేనా, మీ డిస్టిక్లో ఉంటే ఏమవుతుందంటే హాలిడేస్ టైంలో మీరు హైదరాబాద్ వచ్చి పీజీకి సంబంధించిన కొంచెం మెటీరియల్ కానీ క్లాసెస్ కానీ అలా వినొచ్చు. అంతేగాని మీ హోమ్ టౌన్కి చాలా దూరంలో ఉంటే హాలిడేస్ వస్తే రిలాక్స్ కావడానికి సరిపోతుంది ఇంటికి వచ్చి. అందుకని నెక్స్ట్ 9th ప్రయారిటీ జిఎంసి సూర్యాపేట్, 10th ప్రయారిటీ జిఎంసి సంగారెడ్డి. లేదు సార్ మా సీనియర్ చెప్పాడు సంగారెడ్డి చాలా బాగుంటుంది సార్ సూర్యాపేట కన్నా, మీరు ఎందుకు అలా ఇచ్చారని అనుకోకండి. మీరు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు సంగారెడ్డి ముందు పెట్టుకోండి, సూర్యాపేట తర్వాత పెట్టుకోండి. ఓకే, నా వరకు నేను కొంత ఇన్ఫర్మేషన్ గైడెన్స్ ఇవ్వాలి, ఒక రిఫరెన్స్ పర్పస్లు ఇవ్వాలని చెప్తున్నాం. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ 11th ప్రయారిటీ వచ్చేసి జిఎంసి నల్లగొండ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండ, 12th ప్రయారిటీ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ కుత్బుల్లాపూర్, 13th ప్రయారిటీ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ నాగర్ కర్నూల్, ఇవి కాలేజ్ కోడ్, 14th ప్రయారిటీ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఖమ్మం, 15th ప్రయారిటీ వచ్చేసి సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ రామగుండం. ఓకే, సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ రామగుండం. లేదు సార్ నేను ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ పెడతా సార్, నేను ఎందుకంటే దానికి దగ్గరలో ఉంటుంది మా ఇల్లు అంటే మీరు పెట్టుకోండి. ఇక్కడ డ్రాస్టిక్ చేంజ్ ఏముండదు. కానీ మీరు ఎంత దూరం ఉన్నా గాంధీ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ఉస్మానియా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మీరు ఏ దూరంలో ఉన్నా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే. ఓకే, ఈఎస్ఐసి ఇవ్వాలి. 3 కాలేజీల విషయంలో మాత్రం ఎటువంటి డిస్టెన్స్ని మ్యాటర్ చేసుకోకండి. ఓకేనా, ఎంత దూరం ఉన్నా ఇవి మాత్రం చాలా మంచి కాలేజెస్. తర్వాత డిస్ట్రిక్ట్ కాలేజెస్ అనేది మీ ఇష్టం. ఓకే, సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ రామగుండం 15th ప్రయారిటీ. 16th ప్రయారిటీ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహేశ్వరం, 17th వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కరీంనగర్, 18th వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వనపర్తి, 19th వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యాదాద్రి, 20 వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబాబాద్, 21 వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కామారెడ్డి, 22 వచ్చేసి గవర్నమెంట్ వికారాబాద్. ఇది అడవిలో ఉంటుంది సార్, పేషెంట్స్ తక్కువ ఉంటారంట కదా సార్ అంటే ఉంటారు. అండ్ అలా చూసుకోండి, కానీ ప్లేస్ వ్యూ సూపర్ ఉంటుంది, ఫ్యాకల్టీ అక్కడ ఏం డౌట్ లేదు. పేషెంట్ ఇన్ఫ్లో తక్కువ ఉంటుందా అంటారంటే కాలేజ్ వైజ్గా నేను ఇస్తున్నా, మీకు ఎంక్వైరీ చేసుకొని మీ ఇష్టం, మీరు తర్వాత ఇచ్చుకుంటారా ముందు ఇచ్చుకుంటారా మీ ఇష్టం. లేదు సార్ మాది వికారాబాద్ డిస్టికే, మా పక్కనే మెడికల్ కాలేజ్ ఉందంటే అక్కడ ఇవ్వండి. నెక్స్ట్ అంటే వికారాబాద్కు బెస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. 23 గౌట్ జనగాం, 24 గౌట్ రాజన్న సిరిసిల్ల, 25 గౌట్ జగిత్యాల్. నెక్స్ట్ 26 గౌట్ భద్రాద్రి కొత్తగూడెం, 27 గౌట్ మెదక్, 28 గవర్నమెంట్ నిర్మల్ కాలేజ్, 29 గవర్నమెంట్ మంచిర్యాల్, 30 గవర్నమెంట్ నర్సంపేట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు
ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచిర్యాల స్టూడెంట్ ఉన్నాడు, నిర్మల్ దూరం అవుతుంది అనుకుంటున్నాడు, నిర్మల్ బెటరే మంచిర్యాల కన్నా ర్యాంకింగ్ బట్టి, కానీ మంచిర్యాల స్టూడెంట్ ఏం చేస్తాడు, మంచిర్యాల పెడతాడు కదా, ఎందుకంటే దగ్గర అవుతుంది అని చెప్పేసి. ఓకే, ఈ రెండు అంత డ్రాస్టిక్ చేంజ్ ఉండదు అనమాట, డిఫరెంట్. ఓకే, 31 గవర్నమెంట్ జయశంకర్ భూపాల్పల్లి గవర్నమెంట్ కాలేజ్, 32 గవర్నమెంట్ నారాయణపేట్ మెడికల్ కాలేజ్, 33 గవర్నమెంట్ ములుగు, 34 గవర్నమెంట్ కుమరం భీం ఆసిఫాబాద్, 35 గవర్నమెంట్ గద్వాల్ మెడికల్ కాలేజ్, 36 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కొడంగల్. ఇది న్యూ కాలేజ్, కొత్త కాలేజ్ అని అయితే భయపడకండి. ఇది తాండూరులో ఫుల్ పేషెంట్స్ ఇన్ఫ్లో ఉంటుంది ఆ హాస్పిటల్కి. మీరు 4.5 years తర్వాత చాలామంది ప్రిఫర్ చేస్తారు, ఫుల్ పేషెంట్ ఇన్ఫ్లో ఉంటుంది. చుట్టూ ఉన్న విలేజెస్ అందరు వికారాబాద్ ఇది తాండూరుకి వస్తారు మెడికల్ కాలేజ్. కాలేజ్ ఏమో కొడంగల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, కానీ క్లాసెస్ అన్ని తాండూరులో ఉండొచ్చు నా ఎంక్వైరీలో. ఇక్కడ వరకు నేను గవర్నమెంట్ కంప్లీట్ చేశాను, 36 గవర్నమెంట్ కాలేజ్ ఇంక్లూడింగ్ కొడంగల్. సార్ మీరు గవర్నమెంట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎందుకు ఇచ్చారు అంటే లెస్ ఫీజు ఉంటుంది, ట్యూషన్ ఫీజు 10,000, ప్రైవేట్ 60,000. రెండోది ఇంటర్న్షిప్ విషయంలో మనీ వస్తుంది, ప్రైవేట్ కాలేజీలో ఇస్తారా ఇయ్యరా తెలియదు. నెక్స్ట్ పేషెంట్ ఇన్ఫ్లో, గవర్నమెంట్ కాలేజీలో మ్యాక్సిమం పేషెంట్ ఇన్ఫ్లో, గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్లో పేషెంట్ ఇన్ఫ్లో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే చుట్టూ ఉన్న విలేజెస్ ఉన్న పీపుల్ అందరూ వచ్చేస్తారు, ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. ఓకేనా. నెక్స్ట్ బ్రాండ్ చూసుకోండి, గవర్నమెంట్కి ఖచ్చితంగా ఎంతో కొంత బ్రాండ్ ఉంటుంది. లేదు సార్ ఈ గవర్నమెంట్ కోడంగల్ కన్నా అపోలో చాలా మంచిది కదా సార్ అనుకుంటే మీరు అపోలోను ఫస్ట్ పెట్టండి. గవర్నమెంట్ కోడంగల్ కన్నా కామినేని చాలా బెటర్ కదా సార్, హైదరాబాద్లో మమతా బెటర్ కదా సార్ అంటే మీరు అలా ఎంక్వైరీ చేసుకుంటే అలా పెట్టుకున్న, అది కరెక్ట్, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్. నేను ఈ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకున్నా, తక్కువ ఫీజు తోటి ఇంటర్న్షిప్ దగ్గర మనీ వస్తుంది, పేషెంట్ ఇన్ఫ్లో. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ పేషెంట్ దగ్గరికి పంపించవు అనమాట, ఎందుకంటే వాళ్ళు లక్షలు తీసుకుంటారు కదా పేషెంట్స్ తోటి. ఈ 4.5 MBBS స్టూడెంట్ని వెళ్ళి ఇక నువ్వు చూసుకోవాలని అంటే కొంచెం భయపడతారు అని కొన్ని ఉంటాయి అన్నమాట. ఓకే, అన్నీ అని చెప్పట్లేదు నేను, కొన్ని. నెక్స్ట్ బ్రాండ్, గవర్నమెంట్కి ఎప్పుడైనా సరే ప్రైవేట్ గవర్నమెంట్లో గవర్నమెంట్ బ్రాండ్ ఉంటుంది, ఎయిమ్స్ స్టేట్లో ఎయిమ్స్కి బ్రాండ్ ఉన్నట్లే. ఓకే, ఇది. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ లిస్ట్ ఇస్తున్నాను. 37 ప్రైవేట్లో బెస్ట్ అపోలో, ది బెస్ట్ అపోలో. సార్ నేను అపోలో గురించి కొన్ని నెగిటివ్ విన్నా పాజిటివ్ విన్నా అంటే అది మీకు ఎలా అర్థమైతే దాన్ని బట్టి ఇచ్చుకోండి. 37 ప్రైవేట్ కాలేజ్ అపోలో, 38 కామినేని హైదరాబాద్, 39 కామినేని స్ట్రిక్ట్ ఉంటుందంట కదా సార్, కొన్ని ఇలా అలా అని మీరు ఏదన్నా డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి తెలుసుకున్న పాయింట్ జెన్యూన్ అండి. నేను ఓన్లీ టాపర్స్ని కొంత ఎంక్వైరీ చేసుకొని కొన్ని ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని చెప్తున్నా, స్ట్రిక్ట్ ఉంటే బెటరే కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. నెక్స్ట్ హైదరాబాద్ మమతా మెడికల్ కాలేజ్ 39. నెక్స్ట్ 40 SVS మహబూబ్ నగర్, 41 భాస్కర్ మెడికల్ కాలేజ్. సార్ SVS గురించి నేను ఏదో విన్నా సార్ నెగటివ్గా అంటే పేషెంట్ ఇన్ఫ్లో చాలా ఉంటుంది, ఒకవేళ నువ్వు అలా విని నీకు చాలా దూరం అవుతుంది పాసిబుల్ కాదంటే తర్వాత ప్రయారిటీ ఇచ్చుకో. నెక్స్ట్ 41 భాస్కర్ మెడికల్ కాలేజ్, 42 కామినేని నార్కెట్పల్లి, 43 మమతా ఖమ్మం, 44 చెన్మేడ ఆనందరావు మెడికల్ కాలేజ్, 45 మెడిసిటీ, 46 CMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, 47 అరుంధతి మెడికల్ కాలేజ్, 48 ప్రతిమ కరీంనగర్, 49 RVM మెడికల్ కాలేజ్, 50 డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, 51 MNR సంగారెడ్డి, 52 మహేశ్వర, 53 మహావీర్ వికారాబాద్, 54 ప్రతిమ రిలీఫ్ వరంగల్, 55 సురభి సిద్దిపేట్, 56 సంగారెడ్డి TRR కాలేజ్ సంగారెడ్డి, 57 నోవా మెడికల్ కాలేజ్. ఓకే, 57. నెక్స్ట్ మైనారిటీ కాలేజెస్. ఓకే సార్ అదేంటి సార్ నేను మైనారిటీ కాలేజ్ లాస్ట్లో రాశారు, మైనారిటీలో ఏంటి అంటే అందరు స్టూడెంట్స్ రారు, ఓన్లీ ముస్లిం స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. సో కాంపిటీషన్ బట్టి ఓన్లీ ముస్లిమ్స్ స్టూడెంట్స్ మధ్యన ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ ఇచ్చాను, అంతేగాని ఒక ముస్లిం స్టూడెంట్ ఉన్నాడు. నేను సార్ అపోలో తర్వాత నేను డైరెక్ట్గా షాదన్ కాలేజ్ పెట్టుకుంటా సార్ అంటే మీ ఇష్టం, అది మీరు మీ ఎంక్వైరీని బట్టి. ఓకే, ఈ మైనారిటీ కాలేజీలలో ఏది బెటరు అంటే మైనారిటీ కాలేజీలలో నాకు 4 కాలేజీలలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదో చెప్పండి అంటే ఈ 4 మైనారిటీ, డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ షాదన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, 58 డెక్కన్ కాలేజ్, 59 షాదన్, 60 డాక్టర్ VRK ఉమెన్స్ మెడికల్ కాలేజ్, 61 అయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. నేను ఇక్కడ క్లియర్గా ఈ రో మొత్తం ఏది మైనారిటీ, ఓకే ఈ రో మొత్తం ప్రైవేట్ గవర్నమెంట్ అలా ఇచ్చాను. సో టోటల్ ఆర్డర్ వచ్చేసి గవర్నమెంట్ ప్రైవేట్ మైనారిటీ అని ఇచ్చాను అనమాట. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్,
ఈ రకంగా ఒకసారి చూసుకోండి. సార్ నేను ఎస్టర్డేనే పెట్టాను సార్ వెబ్ ఆప్షన్స్, ఇప్పుడు మీరు చెప్పడం వల్ల నేను కొన్ని చేంజెస్ చేసుకుందామని నేను డిసైడ్ అయ్యానని మీరు అనుకుంటే యూ కెన్ చేంజ్ నౌ, నో ఇష్యూ. మీరు చేంజ్ చేసుకోవచ్చు, మనకు రేపు రాత్రి వరకు ఉంటుంది కదా టైం, యూ కెన్ చేంజ్. ఇప్పుడు చేసుకోవచ్చు, మీకు ఏమన్నా మంచిగా అనిపించి కన్వీ అయ్యి ఇది కరెక్టే కదా అని అనిపిస్తే మీరు చేంజ్ చేసుకోవచ్చు. రెండోది, గివ్ ఆల్ కాలేజెస్. మళ్ళీ చెప్తున్నా, కొద్దిమంది స్టూడెంట్స్ పేరెంట్స్ 30 కాలేజెస్ పెట్టాను సార్, 14 కాలేజెస్ పెట్టాను, లాస్ట్ ఇయర్ని బట్టి మాకు వస్తుంది కదా సార్ అని మాత్రం అనుకోకండి. అన్ని కాలేజెస్ పెట్టండి, అదే కరెక్ట్. ఇంకొకటి 500 బిలో మార్కులు లేదా 450 బిలో మార్క్స్ ఉన్న వాళ్ళు టోటల్ 57, ముస్లిం మైనారిటీ కూడా అప్లికబుల్ అవుతుందంటే 61 కాలేజెస్ పెట్టండి. అలా పెట్టడం వల్ల నష్టం అయితే లేదు. అంతేగాని మీరు ఈయనగా కొంచెం ఫ్యూ కాలేజెస్ పెడితే యూ ఆర్ ఇన్ డేంజర్ జోన్. ఎవ్రీ ఇయర్ 10% పేరెంట్స్ బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అయ్యో నేను అనవసరంగా అన్ని కాలేజెస్ పెట్టలేదు, నాకు ఫస్ట్ ఫేజ్లో రాలేదు అని. ఫస్ట్ ఫేజ్లో రాలేదు అంటే మీకు పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. ఓకే, మీకు అవకాశం ఉండి కూడా ఎందుకు సార్ నా ర్యాంకుకి నా కాలేజ్ రావాలి కదా అంటే, నువ్వు పెట్టినప్పుడు నీకన్నా పెద్ద ర్యాంక్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు కదా, ఫస్ట్ రౌండ్లో అన్నీ పెట్టి ఉంటారు కదా. సో మీరు కొన్ని కాలేజెస్ పెడితే డేంజర్ జోన్, వాట్ ఎవర్ మేబీ యువర్ స్కోర్. నా స్కోర్ 480 సార్, నాకు ఎందుకు రాదు, నాకు నోవా ఎందుకు వస్తుంది అని మాత్రం అనుకోకండి. ఈక్వేషన్స్ కెన్ చేంజ్ ఇన్ ఎవ్రీ ఇయర్, నో డౌట్ ఇన్ దట్. నెక్స్ట్, వెబ్ ఆప్షన్స్ ఫైనల్లీ డిపెండ్స్ ఆన్ యూ ఓన్లీ. మళ్ళీ చెప్తున్నా, ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, లాస్ట్ ఇయర్ ఒక పేరెంట్ ఒకసారి యూట్యూబ్లో ఒక ఆయన ప్రయారిటీ చూసి నేను అదే ఫాలో అయ్యాను, తీరా చూస్తే మా బాబుకి అది కరెక్ట్ కాదనిపించింది, ఇంకా మంచి కాలేజీ పెట్టుకోవాల్సింది, నేను అనవసరంగా అది ఫాలో అయ్యానని బాధపడ్డాడు. ఇంకొకటి, డైరెక్ట్ నా ఎగ్జాంపుల్ చెప్తూ చూడండి. ఒక పేరెంట్ ఫోన్ చేశాడు, ఎయిమ్స్ మంచి టాప్ స్కోర్ అనమాట, టాప్ స్కోర్, ఎయిమ్స్ ఢిల్లీ పెట్టాలా లేదంటే మా అబ్బాయికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇక్కడ హైదరాబాద్లోనే గాంధీ కూడా వస్తుంది, అది పెట్టాలన్నా అంటే నేను ఎయిమ్స్ ఢిల్లీ అని సజెస్ట్ చేశాను, నేను అకాడమిక్స్ దాని యొక్క బ్రాండ్ని బట్టి. తీరా ఆ పేరెంట్ ఆ స్టూడెంట్ అక్కడికి వెళ్ళేసరికి ఆ స్టూడెంట్కి ఫుల్ హెల్త్ ఇష్యూస్ వచ్చాయన్నమాట, చాలా సఫర్ అయ్యాడు. ఎందుకు ఎయిమ్స్ ఢిల్లీ తీసుకుందామా అని బాధపడ్డారు. ఫుడ్ పడలేదు అండ్ వెదర్ పడలేదు, ఫుల్ ఇబ్బంది పడ్డారు. అంటే ఇప్పుడు ఆ స్టూడెంట్ విషయంలో నా సజెషన్ రైటా రాంగా? నేనేమో అకాడమిక్స్ని బ్రాండ్ని బట్టి ఎయిమ్స్ ఢిల్లీ అన్నా, బట్ ఆ స్టూడెంట్ ఆ పేరెంట్ విషయంలో మేబీ అది రాంగ్ అయి ఉండొచ్చు. అందుకని ఈ ఫ్యాక్టర్స్ అన్నీ తీసుకొని మీరు మంచి డిసిషన్ తీసుకోండి. ఓకే, నా పేరెంట్స్ మీకు మాత్రమే తెలుస్తుంది మీ పిల్లల గురించి, స్టూడెంట్స్ మీకు మాత్రమే తెలుస్తుంది మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ గురించి. ఓకే, ఆ పాయింట్స్ని జాగ్రత్తగా పెట్టుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి. ఫైనల్ డిసిజన్ ఈజ్ యువర్స్. నెక్స్ట్, ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఇంకేమైనా యూస్ఫుల్ పాయింట్స్ ఉన్నాయంటే ఈరోజు ఖచ్చితంగా కొన్ని 2-3 వీడియోస్ అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, లేట్ అయింది, ఎస్టర్డేనే చేయాల్సింది ఇది. ఓకే, ఒక్కసారి ఎవరైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోండి. జాగ్రత్తగా 1కి 10 సార్లు చూసుకోండి, ప్రింట్ తీసుకొని మీతోటి మీ బ్రదర్ తోటి కూడా క్రాస్ చెక్ చేయించుకోండి. ఓకే, 1కి 100 సార్లు ఆలోచించి వెబ్ ఆప్షన్స్ని ఫైనల్ చేసుకోండి. మంచి కాలేజీలో మీరు పడ్డ కష్టానికి మంచి కాలేజీలో సీట్లు రావాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. All the very best students. God bless you. I hope you are going to become a doctor from very good college.